నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, ఇక వాటి ద్వారా తద్వారా వచ్చే సమస్యలు, వాటికి హోమియో రంగంలో ఎలాంటి వైద్యం వివరించడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అరుణ గారు. ఇక మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా గ్యాస్ట్రిక్ సమస్యలతో మొదలు పెడదాం. అసలు అట్లా అంటే ఏంటి, ఆ ప్రాబ్లం అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది? సో బేసిక్గా అండి గ్యాస్ట్రైటిస్ ఇవాళ రేపు అందరిలో చూస్తున్నాం, కామన్ సమస్య. కానీ గ్యాస్ట్రైటిస్ అనేది ఒక కాంప్లెక్స్ వర్డ్ అండి. సో మనకు బేసిక్గా ఈసోఫెగస్ దగ్గర నుంచి రెక్టల్ సిస్టమ్ దగ్గర వరకు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ లైనింగ్ అనేది కాంప్లెక్స్గా గ్యాస్ట్రైటిస్ అని చెప్తుంటాం. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. రిఫ్లెక్స్ ఈసోఫెజైటిస్ అని, గ్యాస్ట్రిక్ అల్సర్ అని, బేసిక్గా మనకు పేగుల దగ్గర ఏదైనా ఇబ్బంది ఉంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇలాంటి సమస్యలు చాలా మందిలో ఉంటాయి. సో బేసిక్గా గ్యాస్ట్రైటిస్ అనేది మనం అక్యూట్ గ్యాస్ట్రైటిస్, క్రానిక్ గ్యాస్ట్రైటిస్ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. 3 నెలల నుంచి 6 నెలలు గ్యాసెస్తో బాధపడుతున్న వారిని అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అనేది మనం చెప్తూ ఉంటాం. సో ఇలాంటి వారు ఇంటి చిట్కాలు లేకపోతే ప్రాపర్గా ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ ఫాలో అయినట్లయితే సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. కొందరికి క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడుతూ ఉంటాయి, అంటే సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు గ్యాసెస్ అనేది వస్తూనే ఉంటాయి. ఈ ప్రాబ్లం ఉన్న వారికి బేసిక్గా ఏంటంటే ప్రాపర్ మెడికేషన్ తీసుకోవాల్సిందే. సో గ్యాస్ట్రైటిస్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి ఎటువంటి ఏజ్ వారిలో కూడా చూస్తున్నాం. దీనికి కామన్ సమస్య అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల బాడీ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. బాడీ మెటబాలిజం డిస్టర్బ్ అవ్వడం వల్ల బాడీలో గ్యాసెస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి కడుపు నొప్పి, పొత్తి కడుపు నొప్పి రావడం, గ్యాసెస్ ఉండడం వల్ల లెఫ్ట్ చెయ్యి అనేది గుంజుతూ ఉండడం, ఛాతీలో మంట, వీపు నొప్పి, భుజాల నొప్పి ఇలాంటి సమస్యలతో పాటు కాన్స్టిపేషన్ కావచ్చు, బవల్ చాలా లూజ్గా రావడం కావచ్చు, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని వారిలో కూడా గ్యాసెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవాళ రేపు చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్ వారిలో ఫోన్ అడిక్ట్ అవ్వడం వల్ల, నైట్ షిఫ్ట్స్, ప్రాపర్ డైట్ తీసుకొని వాళ్ళు, టైంకి ఫుడ్ తీసుకొని వాళ్ళు, సాచురేటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ ఫుడ్ లేకపోతే బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ గ్యాసెస్ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో కామన్గా చెప్పే వర్డ్ ఒక గ్యాస్ట్రైటిస్. ఈ గ్యాస్ట్రైటిస్ అనేది కాంప్లెక్స్ థింగ్. దీంట్లో పలు రకాల ఇష్యూస్ కూడా ఉంటాయి. సో క్రానిక్గా ఏదైనా ఎయిల్మెంట్స్ ఉండి లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా అలోపతి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వారు కూడా ఈ గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్ ఉంటూగా ఉంటుంది. ఎక్కువగా చిన్నపిల్లల్లో యాంటీబయాటిక్స్ తీసుకొని లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకొని, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, మల్టీవిటమిన్స్ ఎక్కువ వాడే వాళ్ళలో కూడా గ్యాస్ కంప్లైంట్ అనేది చాలామంది చూస్తూ ఉంటాం. పైనుంచి తేపులు రావడం లేకపోతే కింద నుంచి బాగా గ్యాసెస్ రావడం ఇలాంటి కంప్లైంట్స్ కూడా చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో బేసిక్గా కోల్డ్, కాఫ్ ఇలాంటి సమస్యలు ఉండి ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి వారికి ఫ్యూచర్లో గ్యాస్ కంప్లైంట్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఏంటంటే యాక్చువల్లీ గ్యాస్లు అని చెప్తున్నారు. ఇంతకీ ఆ గ్యాసెస్ అంటే ఏంటి? ఆ గ్యాసెస్ సో బేసిక్గా అండి మనం తీసుకునే ఫుడ్ ఫస్ట్ ఈసోఫేగస్ దగ్గర నుంచి స్టమక్ లైనింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ప్రాపర్గా వెళ్ళకపోవడానికి మెయిన్ థింగ్ బాడీలో ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవ్వకపోవడం. గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్, లైపేస్, అమైలేస్ ఈ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవడం వల్ల గ్యాసెస్ బాడీలో ఫామ్ అవుతూ ఉంటుంది. సో మన గట్ సిస్టమ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల గట్ బ్యాక్టీరియా ఫంక్షనింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఏం డాక్టర్ గారు గట్ సిస్టమ్ అంటే వింటూ ఉంటాం. ఆ గట్ అంటే ఏంటి, గట్ సిస్టమ్ అంటే ఏంటి? సో గ్యాస్ట్రో ఎంట్రిక్ టెస్టిక్ లైనింగ్ అని చెప్తూ ఉంటారు. సో బేసిక్గా గట్ అనేది మనకు పైన నుంచి ఈసోఫేగస్ దగ్గర నుంచి మనం తీసుకునే ఫుడ్ మౌత్ దగ్గర నుంచి రెక్టల్ మలద్వారం దగ్గర వరకు కంప్లీట్గా గట్ సిస్టమ్ అంటూ ఉంటాం. డైజెస్టివ్ సిస్టమ్ని మనం ఒక నార్మల్ సిస్టమ్గా గట్ సిస్టమ్ అంటాం. సో గట్ బ్యాక్టీరియా అనేది మనకు ఫంక్షనింగ్ తగ్గడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది తరచూ చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవడం వల్ల లేకపోతే ప్రాపర్గా యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకునేవారు, మిడిల్ ఏజ్ వాళ్ళలో పెయిన్ కిల్లర్స్, ఆ నొప్పి ఈ నొప్పి అని పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడేవాళ్ళు, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడేవాళ్ళు ఈ గ్యాసెస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. పడిగడుపునే చాలామంది యాంటాసిడ్స్ వేస్తూ ఉంటారు. సో యాంటాసిడ్స్ వేసి సమస్యని రెడ్యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఇది పోను గ్యాస్ట్రిక్ అల్సర్స్ లేకపోతే వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవును డాక్టర్ గారు. ఇప్పుడు అన్నం తినక ముందు లేవగానే వేసుకుంటారు,
15 రోజులు వేసుకుంటూ ఉంటారు Yes. గ్యాస్ ఉన్న వాళ్ళని. Yes. అంటే అది దాని గురించి మీరు ఇప్పుడు చెప్పింది Yes. మంచిదా కాదా అది అట్లా? సో చాలా మంది అండి ఇవాళ రేపు ఏమవుతుందంటే పడిగడుపున వేసుకునే టాబ్లెట్ రాజో కావచ్చు, పెంటప్రోజాల్, ఇలాంటి చాలా టాబ్లెట్స్ మనకు యాంటాసిడ్స్ రూపంలో దొరుకుతున్నాయి. గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ అయ్యే వాళ్ళు పెయిన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు యాంటాసిడ్స్ 10 days వాడండి, 15 days వాడండి, 1 month వాడండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. వేసుకోవడం వల్ల సమస్య ఏది ఉండదు, కానీ వేసుకోవడం వల్ల వాళ్ళు ఆ టాబ్లెట్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో అలా కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే నా టాబ్లెట్ అవసరం పడదు. మినిమం 3 to 4 meals టైంకి చేయడం, ఫిజికల్ ఎక్సర్షన్ ఉండడం, ఇలాంటి కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ గ్యాసెస్ రావడానికి మెయిన్ థింగ్ నైట్ షిఫ్ట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం వల్ల ఈ కంప్లైంట్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో చాలామంది సమస్య చిన్నది అని దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక యాంటాసిడ్ వేసుకొని సమస్యని అన్చేస్తూ ఉంటారు. ఇది పోను పోను వేరే కాంప్లికేషన్స్కి దారి తీస్తూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ అల్సర్, లేకపోతే స్టమక్ లెయిన్, ఎరేజ్యూడ్ గ్యాస్ట్రైటిస్ అంటారు, డియోడినైటిస్ అంటారు. సో యాంట్రల్ గ్యాస్ట్రైటిస్, ఇలాంటి క్రానిక్ కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. సో నేను చెప్పే ప్రకారం యాంటాసిడ్స్ వేసుకోకుండా లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే కొంతవరకు సమస్య బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి. యాక్చువల్లీ ఒక 35-40 అయిన తర్వాతనే ఇట్లా ఏమైనా గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుందా? యూత్లో కూడా మనకు కనిపిస్తుంటుందా గ్యాస్ ప్రాబ్లం అనేది? చాలా మటుకండి యూత్లో అని చెప్పలేము. చిన్న పిల్లల దగ్గర నుంచి 60-70 వారిలో కూడా ఈ గ్యాస్ట్రైటిస్ కామన్గా చూస్తూ ఉంటాం. ఒకప్పుడు కంపేర్ టు బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పుకోవచ్చు. బిఫోర్ కోవిడ్ ఏజ్ 40, 50, 60, ఒకవేళ వాళ్ళకు బీపీ, షుగర్, ఇంకేదన్నా క్రానిక్ ఆయిల్మెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళ గ్యాస్ట్రైటిస్ అనేది మనం చెప్పుకోవచ్చు. కానీ ఆఫ్టర్ కోవిడ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ వెతుక్కోవడం వల్ల, లేట్ నైట్స్ వర్క్ చేయడం వల్ల టైంకి ఫుడ్ తీసుకోవట్లేదండి. తీసుకున్న ఫుడ్లో హై క్యాలరీస్ ఉంటున్నాయి, ఎక్కువగా ఫ్యాట్ థింగ్స్ ఉంటున్నాయి, డైజెస్టబుల్ తీసుకోవడం, స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం, ఇలాంటి థింగ్స్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ లైనిన్ అనేది 20 years ఆర్ 15 years చిన్న ఏజ్ వాళ్ళలో కూడా డిస్టర్బ్ అవుతుంది. సో గ్యాస్ట్రిక్ లైనింగ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఎరోషన్స్ అవుతూ ఉంటాయి. అంటే లోపల నుంచి అల్సర్స్, పుండ్లు రావడం, డిస్టర్బ్ అవడం, ఇలాంటి కండిషన్స్ వల్ల ఎటువంటి ఏజ్ వాళ్ళలో కూడా గ్యాస్ట్రైటిస్ అనేది చూస్తుంటాం. ఈ గ్యాస్ట్రైటిస్ అనేది కామన్గా చెప్పుకోవాలి అంటే వర్క్, సో బేసిక్గా ఏంటంటే వర్క్ లేకుండా సెడెంటరీగా వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళు, ఎటువంటి ఏజ్ వాళ్ళు అయినా, ఏజ్ 0 కావచ్చు, లేదు అంటే వర్క్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఎటువంటి ఏజ్ వారికైనా ఈ కంప్లైంట్ చూడరు. డాక్టర్ గారికి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే అదేం సమస్య? సో బేసిక్గా అండి ఐబిఎస్ అని కామన్గా చెప్తూ ఉంటారు. ఐబిఎస్ అనేది యాంగ్జైటీ ఎక్కువగా ఉండడం, డిప్రెషన్, ఇలాంటి కండిషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, దీనికి తోడు గ్యాస్ట్రైటిస్ యాడ్ అయితే ఈ ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ ఐబిఎస్ ప్రాబ్లం ఉన్న వారికి స్టమక్ పెయిన్తో పాటు మోషన్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ మోషన్ రాదు. లేదు అంటే కంటిన్యూగా 3 to 5 times బవల్స్ రావడం, లూజ్గా రావడం, లేకపోతే కంటిన్యూగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఐబిఎస్ ప్రాబ్లం అనేది చాలా మటుకు యాంగ్జైటీ న్యూరోసిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం. మల్టిపుల్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాం. చాలా మటుకు ఐబిఎస్ ప్రాబ్లం అనేది 20 నుంచి 35 years వాళ్ళలో చూస్తూ ఉంటాం. యాంగ్జైటీ డిస్టర్బెన్సెస్ ఉండడం, వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవారు, నైట్ షిఫ్ట్ చేసేవారు, అండ్ ప్రాపర్ ఫుడ్ టైంకి తీసుకోకపోవడం వల్ల ఈ ఐబిఎస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఇలాంటి కంప్లైంట్ సేమ్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేది కూడా ఉంటుంది. ఐబిఎస్లో మనం ఎక్స్రే కానీ స్కానింగ్ చేయించిన ఎటువంటి సిస్టమ్ డ్యామేజ్ అనేది ఉండదు. ఈ సిస్టమ్ డ్యామేజ్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు మలద్వారం అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మోషన్ ఫ్రీగా రాకపోవడం, లేదంటే కంటిన్యూగా మోషన్ రావడం, మరి బయటికి వెళ్ళాలి అన్నప్పుడు మోషన్ వచ్చిన సెన్సేషన్ రావడం, పెయిన్ ఉండడం, మంట, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్లో మనకు బేసిక్గా ఏంటంటే ఆ పేగులు, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్లో ఇన్ఫ్లమేషన్ అంటే ఇంజురీస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది స్కానింగ్ చేయించినట్లయితే అది ఐబిఎస్ఆ, ఇరిటబుల్ బవల్ సిండ్రోమా, లేక ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమా అని ప్రాపర్గా డయాగ్నోస్ అవుతుంది. ఏంటండి మరి ఇప్పుడు ఎట్లా బవల్ సిండ్రోమ్ దానికి రిలేటెడ్ కాబట్టి మలబద్ధకం అదేంటి, అదంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఓకే, క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారికి మలబద్ధకం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో కాన్స్టిపేషన్, కొద్ది రోజులు 2-3 days అయినా కూడా మోషన్ రాకపోవడం, లేకపోతే వచ్చినా కూడా చాలా హార్డ్గా అవ్వడం, ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ థైరాయిడ్, పీసీఓడి ఇలా ఉన్న వారికి, బీపీ, షుగర్,
కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ ఉన్న వారికి కాన్స్టిపేషన్ అనేది ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ కాన్స్టిపేషన్ అనేది రెక్టల్ బ్లడ్ వెసల్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల, మలద్వారం అనేది చాలా ష్రింక్ అవ్వడం వల్ల ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. క్రానిక్గా మలద్వారం ప్రాబ్లం ఉన్న వారికి పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారికి కొలెస్ట్రాల్ అంటే లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది, లివర్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ నుంచి ఫ్యాటీ లివర్ డిపాజిషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో గ్యాసెస్ ఉన్న వారికి కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలా కాంప్లైంట్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. సో గ్యాస్ట్రైటిస్ అనేది కాంప్లెక్స్ డిస్టర్బెన్సెస్ కావడం వల్ల ఈసోఫేగస్ దగ్గర నుంచి మలద్వారం వరకు ఎటువంటి సమస్య కూడా మనం క్రానిక్గా గ్యాస్ట్రైటిస్ అని చెప్పుకోవచ్చు. సో మలబద్ధకం ఉన్న వారికి పైల్స్, ఇంటర్నల్ పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే అక్కడ ద్వారం దగ్గర చీలడం వల్ల ఫిజర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే మనకు ఆ ఫిజర్ దగ్గర హోల్ ఫామ్ అయ్యి పస్ డిశ్చార్జ్ వస్తున్నట్లయితే ఫిస్టులా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మలద్వారం కంటిన్యూగా బాధపడేవారు తగినన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ ఒక్క గ్యాస్ట్రిక్ సమస్య వీటన్నిటికీ కారణం కావచ్చా? ఎస్ అండి. సో గ్యాస్ట్రైటిస్ అనేది ఇవాళ రేపు చాలా చిన్న సమస్యగా చూస్తున్నారు. నాకు ఏ సమస్య లేదు అనుకుంటాను, కానీ గ్యాస్ట్రైటిస్ చాలా కాంప్లికేషన్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ లేటర్ ఫేజెస్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రైటిస్ ఉండాలని అవకాశం లేదు. కానీ చిన్నగా ఉన్నప్పుడే సమస్య, దాన్ని ఖచ్చితంగా అట్లీస్ట్ హోమ్ రెమెడీస్ ఆరెల్స్ ప్రాపర్గా మెడికేషన్ చేయించుకున్నట్లయితే కరెక్ట్గా ఉంటుంది. సో ప్రాబ్లమ్ 6 months నుంచి 1 yearలో బాధపడుతున్నట్లయితే కొన్ని బ్లడ్ టెస్ట్లతో పాటు స్కానింగ్ చేయించుకోవడం చాలా మంచిది. ఇవాళ రేపు సమస్య తెలియకుండానే ఏ ప్రాబ్లం లేదు అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈ నెగ్లెక్షన్ వల్లే గ్యాస్ట్రైటిస్ అనేది చిన్న సమస్యగా కాకుండా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఈ బేసిక్గా గ్యాస్ట్రైటిస్ వల్ల ఏమవుతుందంటే నాకు స్టమక్ పెయిన్ ఉంది, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూసే ఉంటాయి. కానీ పోను స్టమక్ పెయిన్, ఫ్లాటెస్ ఎక్కువ అవడం, ఫుల్నెస్ ఫీలింగ్, కొంత తిన్నా కూడా హెవీ అనిపించడం ఇలాంటివి గ్యాస్ట్రిక్ అల్సర్లో భాగంగా కూడా ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్న వాళ్ళకి క్రానిక్గా మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కూడా అవసరం. సో ఈ గ్యాస్ట్రైటిస్ ఉన్న వారికి ఖచ్చితంగా ప్రాపర్గా టైంకి మెడికేషన్ తీసుకోవడంతో పాటు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ లేకపోతే ఫ్యూచర్ కాంప్లికేషన్ చాలా ఎక్కువగా సివియర్గా ఉంటుంది. సో మనకు కనిపించే రిపోర్ట్స్ కొంతవరకు బెటర్. సో కనిపించని సమస్యలకి ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ స్కానింగ్తో పాటు రిపోర్ట్స్ చేయించుకున్నట్లయితే ప్రాపర్ డయాగ్నోసిస్తో పాటు మనకు ఫ్యూచర్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అంత ఉన్న వాళ్ళు అయితే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు? ఏం చేస్తే ఎలా ఉంటే బాగుంటుంది? అండ్ హోమియో కేర్లో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ దీనికి సంబంధించి? ఓకే, సో బేసిక్గా అండి గ్యాస్ట్రైటిస్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా 5 to 10 years పిల్లల దగ్గర నుంచి 50 to 60 years పిల్లలు వరకు ఏజ్డ్ వారు వాళ్ళ లైఫ్ స్టైల్లో వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాల్సి ఉంటుంది. వాకింగ్ వల్ల వాళ్ళ బాడీ మెటబాలిజం అనేది ప్రాపర్గా ఉంటుంది. దీంతో పాటు గ్యాస్ట్రైటిస్తో బాధపడేవారు కాఫీ, టీ ఇలాంటివి అవాయిడ్ చేసి ఆల్కహాల్ కన్సంప్షన్, సిగరెట్ స్మోకింగ్ ఇలాంటివి అవాయిడ్ చేసినట్లయితే కొంతవరకు బెటర్ ఉంటుంది. దాంతోపాటు నాన్ వెజ్, స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించినట్లయితే బెటర్గా ఉంటుంది. వాకింగ్ చేయడం, యోగా ఆర్ ఎనీ ఫిజికల్ ఎక్సర్షన్తో పాటు టైంకి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుందండి. చాలా మటుకు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఫుడ్ హ్యాబిట్స్ అట్లీస్ట్ ప్రాపర్గా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకు లేట్గా రిలీజ్ అవ్వాల్సిన ఎంజైమ్స్, గ్యాస్ట్రిక్ జ్యూస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్స్ ఈ యాసిడ్స్ అనేవి ప్రాపర్ టైంకి రిలీజ్ అవుతుంది. అట్లీస్ట్ కొంతవరకు వాళ్ళకు ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇర్రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవడం వల్ల, డిన్నర్ టైంకి ముందే యాసిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల కడుపులో మంట, ఛాతీలో మంట ఇలాంటి సమస్యలు చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అవాయిడ్ చేసి కొంతవరకు వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. దెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళు, నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు ప్రాపర్ టైంకి మీల్స్ తీసుకోవడం చాలా మంచిది.
ఇలాంటి వారు మినరల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకున్నట్లయితే చాలా బెటర్. వాటర్ కన్జంప్షన్స్, కూల్ థింగ్స్ లైక్ కర్డ్ ఇలాంటివి తీసుకున్నా చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. స్పైసెస్ తగ్గించేసి బ్లాండ్ ఫుడ్ తీసుకున్నా చాలా బెటర్ ఉంటుంది. పులుపు తగ్గించడం కూడా కొంతవరకు బెటరే. సో ఇలాంటివన్నీ ఫాలో అయినప్పటికీ కూడా కొంతమందికి మెడికేషన్తోనే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ తగ్గుతూ ఉంటాయి. సో వీళ్ళ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ డిస్టర్బ్ అయిన స్టేజ్లో ఉంటుంది కాబట్టి యాంటాసిడ్స్ వేసుకొని సమస్యని తగ్గించేస్తూ ఉంటారు. అలా కాకుండా యాంటాసిడ్స్ వేసుకోకుండా సమస్య ఎందువల్ల వచ్చిందనేది చాలా ఇంపార్టెంట్ అండి. సమస్య తెలుసుకోవడానికి స్కానింగ్తో పాటు ప్రాపర్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. సో ఇలాంటి ఫాలో అయినట్లయితే కొంతవరకు బెటర్. హోమియోకేర్ మెడిసిన్స్ అనేవి మీకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకు ఈ పర్సనల్గా ఏ ప్రాబ్లం ఉంది అనేది చూసి అసలు గ్యాస్ట్రైటిస్ అనేది ఎందుకు వస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిస్టర్బ్ అవ్వడం వల్ల, లేకపోతే యాసిడ్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల, ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఎందుకోసం వస్తుంది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాసిడ్స్ రెడ్యూస్ చేయడం వెంటనే అవుతుంది, కానీ యాసిడ్స్ రాకుండానే ఉండేటట్టు మనం ప్రాపర్గా మెడికేషన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది క్రానిక్ ఏజ్ వరకు ఉంటుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియో మెడిసిన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి సమస్య ఇవాళే తగ్గకుండా ఎప్పటికీ మెయింటైన్ అవుతుందండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చూస్తుంటాం, ఎప్పుడైనా మనం ఈ స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు అరగాలంటే కూల్ డ్రింక్ తాగాలి అని కొంతమంది తాగుతారు, లేదా అరగట్లేదని చెప్పేసి ఈవినింగ్ ఏదో ఈనో తెప్పించుకొని తాగుతారు. ఇవన్నీ ఎంతవరకు మంచి అలవాట్లు, కరెక్టా? ఓకే, కొందరికి గ్యాస్ట్రైటిస్ లేని వాళ్ళకు ఈనో కానీ కూల్ డ్రింక్స్ కానీ బెటరేనండి. కానీ కూల్ డ్రింక్స్ కూడా 100% కార్బోహైడ్రేట్స్, కార్బన్ డైఆక్సైడ్తోనే చేస్తారు కాబట్టి దానికి బదులుగా వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ, బిర్యానీ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఈ తీసుకుంటున్న ఫుడ్ కూడా మనం ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి 2 o'clock వరకు తీసుకుంటున్నామా, లేకపోతే 3 తర్వాత తీసుకుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. సేమ్ థింగ్ నైట్ టైమ్స్ కూడా మనం తీసుకునే స్పైసీ ఫుడ్ బిఫోర్ 8 తీసుకుంటున్నామా, బిఫోర్ 9 తీసుకుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు ఖచ్చితంగా నాన్ వెజ్తో పాటు కూల్ డ్రింక్ అనేది కామన్గా అయిపోయింది. కానీ కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయడమే మంచిది. కూల్ డ్రింక్స్ వల్ల వేరే హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటుంది. దాంట్లో కంపల్సరీ కార్బోహైడ్రేట్, కార్బన్ డైఆక్సైడ్ మిక్స్ ఉంటుంది కాబట్టి మీకు యాసిడ్స్ అనేవి తగ్గినట్టు ఉంటుంది. కానీ చాలా కన్జ్యూమ్ చేయడం వల్ల వేరే రెస్పిరేటరీ ఆర్గాన్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, గ్యాస్ట్రిక్ లైనింగ్ డిస్టర్బెన్సెస్ అనేది మనం చెప్పుడు చూస్తూ ఉంటాం. సో ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు, కానీ ప్రతిసారి దానికి అకామిడేట్ చేయాల్సిన అవసరం లేదండి. దానికి బదులుగా రెగ్యులర్ ఫుడ్స్లో మీరు వాటర్ కన్జంప్షన్, ఫ్రూట్స్ ఇంప్రూవ్ చేసినట్లయితే నాన్ వెజ్ తీసుకున్నప్పటికి కూడా కూల్ డ్రింక్ తీసుకోకపోయినా యాసిడ్స్ అనేవి రిలీజ్ అవ్వవు. అండ్ డాక్టర్ గారు, పొట్ట ఉబ్బరం అంటారు కదా, దానికి ఇదేనా రీజన్, గ్యాసేనా, అదేంటది? ఎస్ అండి, చాలా మటుకండి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు పొట్ట ఉబ్బుతుంది, టైంకి తినకపోయినా కూడా హెవీగా అనిపిస్తుంది, ఫుల్నెస్ ఫీలింగ్, కొంత తిన్నా కూడా హెవీగా స్టమక్ అనిపిస్తుంది అని అంటూ ఉంటారు. ఇది కొంతమందిలో అక్యూట్ కండిషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే క్రానిక్ కండిషన్స్ వల్ల కావచ్చు. చాలా మటుకు ఈ కడుపు ఉబ్బడానికి మెయిన్ థింగ్ గ్యాస్ట్రైటిస్ ఉండడం వల్ల ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. సో గ్యాస్ట్రైటిస్ ఉన్న వారికి ఫుల్నెస్ ఫీలింగ్, హెవీ అబ్డామెన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. కొంతమందిలో నడుము నొప్పి, వీపు దగ్గర నొప్పి, ఫుల్నెస్ ఫీలింగ్, ఛాతీలో మంట ఇలాంటి కంప్లైంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. దీనికి ప్రాముఖ్యంగా మెయిన్ థింగ్ గ్యాసెస్ ఎక్కువ అయిపోయి అవి వెట్టు వెళ్ళాలో తెలియక అయితే హార్డ్గా స్టూల్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే పైనుంచి తేపులు అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. సో మనకు బేసిక్గా పొట్ట ఉబ్బింది అని అన్నప్పుడు వాకింగ్తో పాటు టైంకి ప్రాపర్గా ఫుడ్ మెయింటైన్ చేసినట్లయితే కొంతవరకు బెటర్ ఉంటుంది. ఇవాళ రేపు చాలామందిలో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్కి మెడిసిన్ వాడేవారు, థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి క్రానిక్గా అలోపతి మెడిసిన్స్ వాడేవాళ్ళలో కూడా యాంటాసిడ్స్, గ్యాస్ట్రిక్కి మెడిసిన్ వేస్తూ ఉన్నారు. క్రానిక్గా అలోపతి మెడిసిన్ వేసే వాళ్ళల్లో కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అలోపతి మెడిసిన్స్తో గ్యాసెస్ అనేది కామన్గా చూస్తుంటాం, దాని సైడ్ ఎఫెక్ట్ అది. సో అలోపతి మెడిసిన్స్ వేస్తున్నప్పటికీ కూడా గ్యాస్ కంప్లైంట్స్ రెడ్యూస్ చేసుకోవాలి అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యాయా, లేకపోతే లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిందా, దానికి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే యాంటాసిడ్స్ అవసరం లేకుండానే హోమ్ రెమెడీస్తోనే మన సమస్య ఆల్మోస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఏంటంటే మరి ప్రెషర్ ఎక్కువైతే వీటికి దీనికి లింక్ ఏంటి? ఒత్తిడి ఎక్కువగా ఉంటే
ఏమవుతుంది ప్రాబ్లం? సో బేసిక్గా అండి స్ట్రెస్ అనేది లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లే వస్తుంది కాబట్టి స్ట్రెస్ వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఆలోచించేవారు, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉండి వర్క్ లోడ్, ఇలా స్ట్రెస్ ఉన్నవారు టైంకి ఫుడ్ తీసుకోరు. కాసేపు ఆగి తిందాం, వర్క్ అయిపోయాక తిందాం. సో ఇలా ఉన్న వారిలో కూడా తినాల్సిన టైంకి తర్వాత తిన్నా ఏమవుతుందంటే గ్యాసెస్ అనేది ఇదివరకే రిలీజ్ అయిపోతుంది. గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల ఒకవేళ వాళ్ళు 2 o'clock తినాల్సిన దగ్గర 3 o'clock తినేస్తారు. సో గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల 3 o'clock అనేది వాళ్ళకి కొంత ఫుడ్డే వెళ్తుంది. దీనివల్ల వాళ్ళకు 4 o'clock 5 o'clock అయ్యేసరికి పొట్ట హెవీగా అనిపించడం, గ్యాస్ ఉబ్బినట్టు అనిపించడం, సో ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం. క్రానిక్గా టీ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఎక్కువగా చూస్తుంటాం. సో స్ట్రెస్ ఉంది, ఆల్కహాల్ తీసుకుందాం, టీ తీసుకుంటాం, సిగరెట్ తీసుకుందాం అనుకోని చాలామంది స్ట్రెస్ లెవెల్స్ రెడ్యూస్ చేసుకోవడానికి ఇలాంటివి కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల కూడా గ్యాసెస్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వారికి ఫ్యూచర్లో వేరే కాంప్లికేషన్స్, అల్సర్స్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్, ఇరిటబుల్ బవల్ డిసీజ్, రెక్టల్ డిస్టర్బెన్సెస్, ఇలాంటి క్రానిక్ కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ మేడం, ఇక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఇంకా ఏమన్నా ప్రమాదకరమైన సమస్యలు ఉంటాయా? సో లాస్ట్ ఫేజ్ అండి, మనకు తెలియకుండానే చాలా మందిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి గ్యాస్ట్రిక్ కార్సినోమా అంటే ఎపిథీలియల్ టిష్యూ డిస్టర్బ్ అవ్వడం వల్ల, సెల్ నెక్రోసిస్ అంటే సెల్ డెత్ అవ్వడం వల్ల గ్యాస్ట్రిక్ కార్సినోమా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అందరికీ రాదండి. సో భయపడాల్సిన అవసరం లేదు. గ్యాస్ట్రైటిస్ ఉన్నవారు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకు అక్యూట్ ఫేజ్లో ఉన్నట్లయితే, లేకపోతే క్రానిక్ ఫేజ్ ఇయర్స్ దగ్గర నుంచి వాళ్ళకు ప్రాబ్లం ఉన్నట్లయితే ప్రాపర్గా మెడికేషన్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకొని ప్రాపర్ డైట్, టైంకి ఫుడ్ తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ షిఫ్ట్స్ ఫాలో అయ్యేవారు కొంత టైం వాళ్ళు వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ ఏదైనా ఫాలో అయినట్లయితే బాడీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా గ్యాసెస్ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వెయిట్ తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి వారు ఎక్కువగా డైట్ మీద కాన్సన్ట్రేట్ చేసి స్ట్రెస్ రెడ్యూస్ చేసినట్లయితే, లైఫ్ స్టైల్ మేనేజ్ చేసినట్లయితే ఫ్యూచర్లో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది రాకుండా ఉంటుంది. ఈ మధ్య కాలంలో టీనేజ్ పిల్లల్లో కూడా గ్యాస్ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. హాస్టల్లో ఉండే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళు తీసుకునే ఎక్సెస్ స్పైసెస్ వల్ల ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో అట్లీస్ట్ ఉన్న దగ్గర వయసులో ఉన్న పిల్లలకి అరిగించే శక్తి ఎక్కువ ఉంటుంది, రాళ్ళు తిన్నా కరుగుతాయి. సో వాళ్ళకి ఏం కాదు, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉందా? చిన్న పిల్లలండి 10 to 12 years వరకు రాకపోవచ్చు, కానీ 12 years హాస్టల్లో కంటిన్యూ 15-16 వేసుకోండి, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఇవాళ రేపు ఫోన్ అడిక్ట్ అవ్వడం వల్ల బేసిక్గా ఏమవుతుందంటే టైంకి ఫుడ్ తినడం మానేశారు. ఈవెన్ ఫోన్ రేడియేషన్స్ కూడా హార్మ్ఫుల్ అండి. పోను ఆ ప్రాబ్లం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో 12 to 19 years పిల్లల్లో గ్యాస్ రాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది కాదు. సో ఫుడ్ టైంకి తినకపోవడం వల్ల ఎలాంటి వారిలో అయినా కూడా గ్యాసెస్ అనేది వస్తూ ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి మంచి పరిష్కారాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. ఇది వాటి లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9. అయిపోయింది.